యేసు క్రీస్తును నీ రక్షకునిగా నువ్వు అంగీకరించను. కానీ ఇప్పుడు నీకు ఆ క్రీస్తు కనపడట్లే, ఆ రక్షకుడు కనపడట్లే, ఆ రక్షకుని సంఘము కనపడట్లే. నీకు అక్కడ ఏదో ఉంటేనే అది నీకు సంఘము, నువ్వు వస్తావు, లేకపోతే లేదు. చాలామంది ఈరోజు సంఘం అంటే అదొక టైంపాస్ ప్లేస్ అనుకుంటున్నారు. అక్కడికి వద్దులేదు, ఈసారి మనం వేరే ఎక్కడికైనా పోదాం. బోర్ వచ్చేసింది. ఏమొచ్చింది? బోర్ వచ్చింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ తల్లి, నీ తండ్రి, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, వీళ్ళు ఎప్పటికీ నీకు బోరు కొట్టకూడదు. దేవుడు నీకు ఇచ్చాడు. అలాగే వీటన్నిటినీ మనకిచ్చిన దేవుని సంఘము మనకెప్పుడు బోరు కొట్టకూడదు. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారు, ఆ విశ్వాసం ఉండదు, మనకు ఆ ఓపిక ఉండదు, ఆ సహనం ఉండదు. కానీ ఇక్కడ వీళ్ళకి అన్నీ ఉన్నాయంట, ఈ సంఘంలో అన్నీ ఉన్నాయంట, కానీ ప్రేమ ఒక్కటే వీళ్ళ లైఫ్లో లేదు. మరి ఏమన్నాడు? అదొక్కటి సరి చేసుకో బ్రదర్. నీ జీవితంలో అన్నీ ఉన్నాయి, సిస్టర్ మీ జీవితంలో అన్నీ ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాడు. మీ విశ్వాసం గొప్పది, మీ త్యాగము గొప్పది, మీ యొక్క సహనము గొప్పది. కానీ ఆ ప్రేమ విషయంలో మట్టుకు మీరెందుకో చాలా దూరంగా ఉన్నారంట. అంటే దేవుణ్ణి చూడండి, దేవుడు నా జీవితంలో ఉన్నాడు, నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను, నేను ఆయన యందు, ఆయన నా యందు ఉన్నాడు అంటే ప్రేమను చూపించాలి. ఆ ప్రేమని చూపించకపోతే దేవుడు నీ లోపల లేడు అని అర్థం. ఈరోజు నువ్వు పదే పదే గొడవపడుతున్నావు నీ భర్తతో అంటే నీలో దేవుడు లేడు అని అర్థం. పదే పదే పక్క వాళ్ళతో నువ్వు గొడవపడుతున్నావు అంటే నీలో దేవుడు లేడని అర్థం. దేవుడు ఉంటే ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉంటే తగ్గింపు ఉంటుంది, తగ్గింపు ఉంటే వారిని నువ్వు ప్రేమిస్తావు. హల్లెలూయా.